అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో మల్లయ్య అనే ఒక పేద కమ్మరి ఉన్నాడు. తన తండ్రి తదనంతరం మల్లయ్య ఆ వృత్తిని చేపట్టాడు. మల్లయ్యకి భార్య గంగ. మల్లయ్య ప్రతిరోజు ఇనుముని కొలిమిలో కాల్చి గొడ్డళ్ళు, గడ్డపారలు, కొడవళ్ళు, కత్తులు, చెలగపారలు, కత్తిపీటలు ఇలా అనేక రకాల పనిముట్లు తయారు చేసి వాటిని సైకిల్పై పెట్టుకొని చుట్టుపక్కల ఊళ్లలో తిరిగి అమ్ముతూ వచ్చిన కొద్దిపాటి చాలని డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. భార్య గంగ కొలిమి దగ్గర పనిలో భర్తకి సాయంగా ఉండేది. మల్లయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు, డబ్బంటే అత్యాశ లేనివాడు. నాణ్యమైన పనిముట్లు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. అలాగే నోట్లో నాలుక లేనివాడు కావడంతో ఎవ్వర్నీ ఏదీ దబాయించి అడగలేడు. కానీ ఆ ఊళ్ళోని మిగతా కమ్మర్లు అలా కాదు. నాణ్యత లేని పనిముట్లు తయారు చేసి అమ్ముతూ ఉండేవారు. అప్పుడే కదా ఆ పనిముట్లు తొందరగా విరిగిపోయి కొనుగోలుదారులు మళ్లీ వచ్చి కొనుక్కుపోతారు. దాని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందనేది వాళ్ల ఆలోచన. ఆ మాదిరిగానే వాళ్లంతా బాగా డబ్బు సంపాదిస్తూ ధనవంతులుగా ఉంటూ కమ్మరి పని కోసం ఖరీదైన గదులు కట్టుకుంటారు. కాని మల్లయ్య కమ్మరి పని చేసే గది మాత్రం చాలా పేదగా ఉంటుంది. తలుపు కూడా సరిగా ఉండదు. పట్టలనే గోడలుగా కట్టుకుంటాడు. ఒకరోజు మల్లయ్య పని చేసుకుంటూ ఉండగా పక్కూరి జమీందారు మల్లయ్య కొలిమి దగ్గరికొస్తాడు. జమీందారును చూసిన మల్లయ్య లేచి నిలబడ్డాడు. మీరిక్కడికి వచ్చారేంటయ్యా? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణిగా. పర్వాలేదులే మల్లయ్య, పని మీద ఇటువైపు వచ్చాను. పనిలో పనిగా నిన్ను కలిసిపోదామని వచ్చాను. చెప్పండయ్యా, నాతో ఏటి పని? ఇదిగో మల్లయ్య, మా వరి పైరు కోతకొచ్చింది. 2 రోజుల్లో కోత మొదలెట్టాలి. అందుకోసం నాకు బాగా పదునైన వరి కోత కొడవళ్ళు కావాలి, ఒక 100. అటగే అయ్యగారు, మీరు అడిగిన సమయానికి కొడవళ్ళు తయారు చేసి అందిస్తాను. పక్కనే ఉన్న మిగతా కమ్మరులు అది విని ఆశ్చర్యపోయారు. మిగతా కమ్మరులంతా అమ్మో, 100 కొడవళ్ళు అంటే మాటలా? ఈ మల్లయ్య గడి అదృష్టం బాగున్నట్టుంది. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశాడో ఇంత అదృష్టం దక్కింది. ఈ బేరం మనకొచ్చినా బాగుండు అని కుళ్ళుకుంటారు. కొడవళ్ళు తయారు చేసి మా ఇంటికి తీసుకొచ్చి డబ్బు పట్టుకెళ్ళు. అయ్యగారు, ఇట్ట అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటో చెప్పరా? 100 కొడవళ్ళు తయారు చేయడానికి మంచి కమాను ఇనుప బదులు కొనుక్కురావాలి. అందుకు కావలసిన డబ్బు నా దగ్గర ప్రస్తుతం లేదు. మీరు కొంత డబ్బు ముందుగా ఇచ్చారంటే వెంటనే వెళ్ళి ఆ బదులు కొనుక్కొచ్చి పని మొదలెడతాను. అలాగేరా అని కొంత డబ్బు మల్లయ్య చేతిలో పెట్టాడు. మల్లయ్య సంతోషంగా డబ్బు తీసుకున్నాడు. జమీందారు వెళ్ళిపోయాడు. డబ్బు తీసుకుని గబగబా ఇంటికొచ్చాడు మల్లయ్య. ఏటయ్యా హడావిడిగా ఉన్నావు? మనకి మంచి బేరం వచ్చిందే గంగా. ఇప్పుడే పట్నం వెళ్ళి ఇనుప కమాను బదులు కొనుక్కురావాలి అని భార్యకి చెప్పి సైకిల్పై పట్నం బయలుదేరి వెళ్ళాడు. సాయంత్రానికి పట్నం నుండి 100 కొడవళ్లు తయారు చేయడానికి కావలసిన ఇనుప కమాన్ బద్దలు తీసుకొచ్చి షాప్లో భద్రంగా దాచిపెట్టి ఇంటికెళ్ళిపోయాడు. మల్లయ్యని ఎలాగైనా దొంగ దెబ్బ తీయాలని ఎదురు చూస్తున్న మిగతా కమ్మరులు మల్లయ్య తన షాప్లో దాచిన నాణ్యమైన ఇనుప కమాన్ బద్దలను దొంగిలించి వాటి స్థానంలో అసలు ఏమాత్రం నాణ్యత లేని ఇనుప కమాన్ బద్దలను ఉంచారు. ఊళ్ళోని కమ్మరులు ఈ దెబ్బతో మల్లయ్య గడి పని అయిపోయినట్టే అని నవ్వుకున్నారు. మల్లయ్య సైకిల్పై ఇంటికొచ్చాడు. ఏవయ్యా, నీళ్లు పోసుకునిరా, అన్నం పెడతాను. మల్లయ్య నీళ్లు పోసుకొనొచ్చి పీట వేసుకుని అన్నానికి కూర్చున్నాడు. గంగ పళ్ళెంలో అన్నం పెట్టింది. మల్లయ్య తింటూ ఉన్నాడు. రేపు పెందలగడనే పని మొదలెట్టాలి. నువ్వు నిద్రలేవగానే నన్ను నిద్రలేపో. అట్టగే లేవయ్యా అని భోజనం చేసి పడుకుండిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి కొడవళ్లు తయారు చేయటం మొదలెడతాడు మల్లయ్య. భార్య గంగ భర్తకి సాయంగా ఉంటుంది. కొడవళ్లు తయారు చేసి తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్తాడు. జమీందారు సంతోషంగా మిగతా డబ్బిచ్చి పంపిస్తాడు. కూలీలు ఆ కొడవళ్లతో వరికోత కోస్తుండగా అవి విరిగిపోతాయి. ఆ విషయం తెలిసి జమీందారు అగ్గిమీద గుగ్గిలమైపోతాడు.
పట్టరాని కోపంతో మల్లయ్య దగ్గరికి వస్తాడు. నువ్వు నిజాయితీ పరుడివని నీ దగ్గరికొస్తే నన్నే మోసం చేస్తావా? అయ్యో అయ్యగారు, నేను అట్టంటోణ్ణి కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. నేను నాణ్యమైన ఇనుప కమాను బద్దలే తీసుకొచ్చాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా మంచి నాణ్యమైన కమాను బద్దలతో తయారు చేసిన 100 కొడవళ్ళు నాకు కావాలి. లేదంటే నీ సంగతి చూస్తాను అని హెచ్చరించి జమీందారు ఇంతకు ముందిచ్చిన డబ్బు కూడా మల్లయ్య దగ్గర నుండి తీసుకుపోతాడు. మల్లయ్య ఏడుపు మొహంతో దిగులుగా ఉంటాడు. అది చూసిన పక్క కమ్మరులు తెగ ఆనందపడతారు. నిస్సత్తువగా ఇంటికొస్తాడు మల్లయ్య. జరిగిన విషయం భార్యకి చెప్తాడు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుండి దేవాలే? మన చేతిలో రూపాయి కూడా లేదాయే. భర్త బాధని చూసి తట్టుకోలేక గంగ వెంటనే లోపలికి పోయి తన మెడలో ఉన్న తాలిబొట్టు తీసి దాని స్థానంలో పసుపు కొమ్ము కట్టుకుని తాలిబొట్టు తెచ్చి భర్త చేతిలో పెట్టింది. అది చూసిన మల్లయ్య ఆశ్చర్యపోతాడు. దీన్నమ్మి ఆ డబ్బుతో కొడవళ్ల తయారీకి కావలసిన ఇరుపు బద్దలు కొనుక్కురాపో అయ్యా. మల్లయ్యకి ఆ మాటతో కొండంత ధైర్యం వచ్చింది. భార్య గంగ వైపు మెచ్చుకోలుగా చూస్తాడు. ఏంటయ్యా అట్ట చూస్తున్నావు? భార్యాభర్తలం అన్నాక ఆ మాత్రం ఒకరికొకరం తోడుగా ఉండకపోతే ఎట్ట చెప్పు? నువ్వు కష్టపడుతుంది నా కోసం కాదా? మన జీవితం బాగుండడం కోసమే కదా. ఆ మాటకి మల్లయ్య, అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నా అదృష్టమే గంగా. మొగుడి కష్టాన్ని పట్టించుకోలేని భార్య కూడా ఓ భార్యనా అయ్యా? అయినా నువ్వు మా పుట్టింటికి చేసిన మేలు నేనెట్టా మర్చిపోతాను చెప్పు? కానీ కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఎవరు వద్దని చెప్పినా వినలేదు. ఆ రోజు నువ్వు అంత పెద్ద మనసు చేసుకుని ఉండకపోతే ఈ రోజు నేను ఇట్టా ఉండేదన్నా? పెళ్లిగాని కన్యగా పుట్టింట్లోనే మిగిలిపోయి నా వాళ్ళకి భారమయ్యేదాన్ని. అదేం కాదే, నువ్వు దొరకటమే నా అదృష్టం. అలా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటారు. మల్లయ్య తాలిబొట్టమ్మిన డబ్బుతో నాణ్యమైన కమాను ఇనుప బద్దలు కొనుక్కొచ్చి రాత్రింబవళ్లు కష్టపడి ఒక్క రోజుల్లోనే 100 కొడవళ్లు తయారు చేసి తీసుకుని జమీందారు దగ్గరికెళ్తాడు. అయ్యగారు, మీరు అడిగిన పనిముట్లు 100 కొడవళ్ళు సిద్ధం చేసి తెచ్చాను. ఇవిగోండి, ఓసారి పరీక్షించుకోండి. నాకిప్పుడు అవసరం లేదు. నేను వేరే దగ్గర కొనుక్కున్నాను. ఊళ్ళోని మిగతా కమ్మరులు మల్లయ్య దగ్గర దొంగతనం చేసిన నాణ్యమైన ఇనుప కమాను బద్దలతో కొడవళ్లు తయారు చేసి తక్కువ రేటుకే జమీందారుకు అమ్ముతారు. దానివల్ల జమీందారు అలా అన్నాడు. అది విన్న మల్లయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అదేంటండి అయ్యగారు అట్ట అంటున్నారు అని బ్రతిమాలుగా అడుగుతాడు. నిజానికి నీ దగ్గరే కొనుక్కుందాం అనుకున్నా, కానీ నువ్వు రేట్ ఎక్కువ చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర ఎక్కువ డబ్బు గుంజాలని చూసావు. అయ్యయ్యో, అట్టంటిదేం లేదయ్యగారు. నేను పనిముట్టుకు తగ్గ రేటే అడిగాను. అందులో నాకు నా కూలి మాత్రమే ఉంటుంది. దాని మీద ఒక్క పైసా కూడా మిగలదు. నువ్వంతా అబద్ధం చెప్తున్నావు. అవి డజన్ కొడవళ్ళు ఆ వీరయ్య నువ్వు చెప్పిన రేటులో సగం రేటుకే చేసిచ్చాడు. అంటే మరి నీది మోసం కదా? లేదయ్యగారు. ఇంకాపు నీ టక్కరి మాటలు. నీ మోసం బయటపడిందని అబద్ధాలు కూడా చెప్తున్నావా? నా ఇంట్లో నుండి బయటకి పో. ఈ రోజు నుండి ఈ ఊళ్ళో ఎవ్వరూ నీ దగ్గర ఏదీ కొనకుండా చేస్తాను అని ఊళ్ళో చాటింపు వేయించాడు. పాపం మల్లయ్య చేసేదేం లేక బాధగా భారంగా ఇంటికెళ్ళిపోతాడు. బాధపడకయ్యా. ఇప్పుడు ఈ కొడవళ్ళ అమ్ముడు పోకపోతే మనకి తినడానికి కూడా డబ్బులుండవు. నీకు తాలిబొట్టు కొనలేను. శివునాజ్ఞ లేనిదే సీమైనా గుట్టదంటారు. ఆ పరమశివుడు ఏ ఆట ఆడుతున్నాడో ఏంటో. ఇందులో ఏ మర్మముందో మనకేం తెలుసయ్యా. అంతా లోకనాయకుడి మీదే భారమేసి ధైర్యంగా ఉందాం. అలా 2 రోజులు గడిచాయి. ఏవయ్యా, ఇంట్లో తినడానికి పక్కింటి నుండి తెచ్చిన గంజి నీళ్లు తప్ప ఏం లేవు. పర్వాలేదు లేవే, ఉన్నదాంతోనే కడుపు నింపుకుందాం అని గంజి తాగబోతుండగా బయట నుండి ఒక భిక్షగాడు, అమ్మా ఆకలిగా ఉంది, ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా అని కేకలు వేస్తాడు. గంగా మల్లయ్య ఇద్దరూ బయటకొస్తారు. మా దగ్గర అన్నం లేదు గాని కాసిన్ని గంజినీళ్లు మాత్రం ఉన్నాయి. పర్వాలేదమ్మా, ఆటితోనే సర్దుకుంటాను.
అనడంతో గంగా మల్లయ్య తమ కోసం దాచుకున్న గంజినీళ్లు భిక్షగాడికిచ్చి వాళ్ళు మంచినీళ్లు తాగుతారు. అమ్మా అయ్యా బాగా చీకటి పడింది. మీరేమనుకోనట్టే ఈ రాత్రికి మీ ఇంట్లో ఓ మూలన్న తలదాసుకొని పొద్దున్నే వెళ్ళిపోతానయ్యా. అని అడిగాడు. అట్టాగే పడుకోండి, దానికేం భాగ్యం. అని మల్లయ్య అనడంతో ఆ రాత్రి వాళ్ళింట్లో కొడవళ్లు పెట్టిన మూలన పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి భిక్షగాడు కనిపించలేదు. అప్పుడు కొడవళ్ల మూటలో నుండి తెల్లని కాంతులు విరజిమ్ముతూ ఉండటం గమనిస్తారు వాళ్ళిద్దరూ. ఆ కాంతులు ఇంటి నుండి బయటకి కూడా కొడుతుంటాయి. గంగా మల్లయ్య మూట విప్పి చూడగా ఆ కొడవళ్ళు దగదగా మెరిసిపోతుంటాయి. గంగా మల్లయ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. ఏవయ్యా, రాత్రి మన ఇంటికొచ్చింది బిచ్చగాడు కాదయ్యా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. మన నిజాయితీకి మంచితనానికి మనల్ని కరుణించి వరమిచ్చిపోయాడు. అవునే గంగా అని ఇద్దరూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతారు. ఆ వార్త కాసేపట్లోనే ఊరంతా దావానలంలా పాకిపోయింది. మల్లయ్యని వరించిన అదృష్టానికి ఊరంతా బిత్తరపోయింది. మిగతా కమ్మరులు కుళ్ళుతో విలవిలలాడిపోతారు. పేద కమ్మరిగా ఉన్న మల్లయ్య ధనవంతుడైపోతాడు. కాని మల్లయ్యకి గర్వం రాలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనది. తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ ఊళ్ళోని పేదవాళ్లకి సాయం చేస్తూ వాళ్ళని కష్టాల నుండి ఆదుకుంటూ ఉంటాడు. అలా మల్లయ్య గంగా చాలా సంతోషంగా జీవిస్తుంటారు. అది ఒక మారుమూల చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో రుద్రయ్య అనే ఒక అతను భార్య ప్రమీల, పిల్లలు రవి, మేఘనాతో కలిసి ఉంటున్నాడు. రుద్రయ్య ఒక వంటవాడు. అదే అతని జీవనోపాధి. దాంతోనే భార్యా పిల్లల్ని పోషించుకుంటూ ఉంటాడు. ఆ గ్రామంలో పెళ్లి, పురుడు, పుష్పవతి, బారసాల ఇలా అన్ని రకాల శుభకార్యాలకి, అశుభకార్యాలకి రుద్రయ్యే వంట చేస్తుంటాడు. ఆ ఊరిలో రుద్రయ్య ఒక్కడే వంటవాడు. అయితే వంటపై వచ్చే ఆ డబ్బుతో కుటుంబం గడుపుకోవడం కష్టంగా మారుతుంది రుద్రయ్యకి. నాన్న, మాకు కొత్త బడి బట్టలు ఎప్పుడు కొనిపెడతావు? కాస్త ఓపిక పట్టండ్రా, కొనిపెడతాను. 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నావు, కానీ కొనిపెట్టడం లేదు. మా మాస్టర్ గారు కోప్పడుతున్నారు. మా తోటి పిల్లలందరూ కొత్తవి కుట్టించుకుంటున్నారు కూడా. మన పరిస్థితి బాగోలేదమ్మా, అర్థం చేసుకోవాలి. డబ్బులు రాగానే కొనిపెడతామని మీ మాస్టర్ గారికి చెప్పండి. పిల్లలు అలిగి బడికెళ్ళిపోయారు. ఏవయ్యా, ఇంట్లో కూడా బియ్యం, సరుకులు నిండుకున్నాయి. అది విన్న రుద్రయ్య మోహన్లోకి విచారం వచ్చి చేరింది. ఏం వంట పనో ఏంటో, దీని మీద వచ్చే ఈ చాలని డబ్బుతో కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. మన జీవితాల్లో బొత్తిగా ఎటువంటి ఎదుగు బొదుగు లేదు. కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా బాగా సంపాదించుకుంటున్నారయ్యా. సరే, సంపాదన మాట అటుంచు. మన వంట పని వల్ల మనకి కూడు గుడ్డకైనా ఏ డోకా లేకుండా జరుగుబాటు ఉండాలిగా. మనకేమో ఈ పని తప్ప ఇంకో పని తెలీదాయే. ఎప్పటి నుండో అలవాటైన చెయ్యి తిరిగిన పని ఇదే. అందుకే ఇక మీదట వంట చేసినందుకు డబ్బులు పెంచివ్వమని అడగండి. 2 రోజుల్లో జమీందారు గారి మనవరాలు పుష్పవతి కార్యక్రమం ఉందిగా, దానికి డబ్బులు పెంచివ్వమని అడగండి. ఇస్తారంటావా? ఇవ్వకపోతే ఎట్టా? అడగండి. అడగంద అమ్మైనా అన్నం పెట్టదుగా, అడిగితేనేగా తెలిసేది. సరే, అట్టాగే, పోయొస్తాను అని రుద్రయ్య జమీందారు ఇంటికి వెళ్లి విషయం చెప్తాడు. అది విన్న జమీందారు కోపంగా, ఏంట్రా, ఇన్నాళ్ళు ఎవరి దగ్గర తీసుకొనిది నా ఇంట్లో కార్యక్రమం అనేసరికి డబ్బు ఎక్కువ అడుగుతున్నావు? ఆట కాదయ్యా, నా పరిస్థితి మీకు వివరించి చెప్పాను. కాస్త అర్థం చేసుకోండి అయ్యా. ఈ ఊళ్ళో నువ్వొక్కడివే వంటవాడివని చెప్పి ఇట్టా మాట్లాడుతున్నావు గదూ. అయ్యో, అదేం కాదయ్యా. చెప్తా నీ సంగతి అని రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతాడు. ఊరి వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. రుద్రయ్య, అతని భార్య ప్రమీల ఒక పక్కన నిలబడి ఉన్నారు. జమీందారు విషయం ఊరి వాళ్ళందరికీ వివరించి చెప్తాడు. అది విన్న ఊరివాళ్ళు, ఏంట్రా రుద్రయ్య, నీకు మరి ఆశ ఎక్కువ అవుతుంది. ఇస్తున్న కట్టడి సరిపోవట్లేదా ఏంటి? ఇంకా ఎక్కువ అడుగుతున్నావు? అయ్యా,
మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు అట్లాంటి ఉద్దేశమే లేదు. ఇన్నేళ్లుగా నువ్వు మాపై ఆధారపడి బతుకుతున్నావు. ఒక రకంగా మేమే నీకు బతుకునిస్తున్నాం. ఆ విషయం మర్చిపోకు. నేను కాపురానికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకటే కట్టడిస్తున్నారు. 10 పైసలు కూడా పెంచి ఇవ్వట్లేదు. సర్లే అని మేం కూడా ఇన్నాళ్ళు సర్దుకుపోయి వంటలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అది సరిపోవట్లేదు. ఇబ్బందిగా ఉంటుంది. ఇది సంగతని అడిగితే మీరేమో ఇలా అనడం సరైంది కాదయ్యా. అప్పుడు సరిపోయిన డబ్బు ఇప్పుడు ఎందుకు సరిపోదంట? ఆ మాటకి కోపం వచ్చింది ప్రమీలకి. నేను కాపురానికి వచ్చినప్పుడు సరుకుల రేటు, ఇప్పుడు సరుకుల రేటు ఒకటేనా? వాటి ధర ఎంతలా పెరిగిపోయింది? మా ఆకలి కూడా మీ ఆకలి లాంటిదే కదయ్యా. కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకోవాలిగా. మీరు పొలం పని చేయడానికి ప్రతి ఏటా కూలీ పెంచుకుంటూనే ఉన్నారుగా. మేమడిగితే మాత్రం ఇట్టా మాట్లాడుతున్నారు. జమీందారు గారు ఇళ్ళు చెప్తే ఇనరు. పైగా ఇళ్ళకు అసలు మీ మాట అంటే లేకే లేకుండా పోయింది. ఎదురు తిరిగి ఎట్టా మాట్లాడుతున్నారో చూడండి. ఇళ్ళకి మీరే బుద్ధి చెప్పాలా. ఈ రోజు నుండి మన ఊరి వాళ్ళెవ్వరూ కూడా ఈ రుద్రయ్యకి వంట పనివ్వకూడదు అని నిర్ణయించాడు జమీందారు. అలా జరుగుతుందని ఊహించని రుద్రయ్య, ప్రమీల దిగులుగా ఇంటికెళ్ళిపోయారు. ఏట ఇది ప్రమీల ఇట్టా అయ్యింది. ఉన్న కాస్త ఉపాధి కూడా లేకుండా చేజారిపోయింది. చేసేదేముందయ్యా, పక్కుళ్ళోనైనా వంట పని దొరుకుతుందేమో వెతుక్కుందాం పదా అని పక్కుళ్లలో వంట పని కోసం వెతుక్కుంటున్నారు. కాని వాళ్లకెక్కడా పని దొరకదు. మరోవైపు ఊరివాళ్లు వేరే ఊళ్ల నుండి వంట వాళ్లని పిలిపించుకొని వాళ్ల శుభకార్యాలకు వంటలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ల వంటలంత రుచిగా ఉండవు. పైగా ఆ వంట వాళ్లు వెళ్లేటప్పుడు మిగిలిపోయిన సరుకులు, కూరగాయలు యజమానులకి తెలియకుండా సంచిలో దాచుకుని తీసుకుపోతుంటారు. అదంతా తెలిసినా రుద్రయ్య మీద కోపంతో ఇష్టం లేకపోయినా వాళ్లనే కొనసాగిస్తున్నారు ఊరివాళ్లు. ఇలా జరుగుతుండగా వర్షాకాలం వచ్చింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు మన కష్టానికి తగ్గట్టు ఈ వర్షాకాలం కూడా తోడైంది పో. ఇక ఈ వర్షాకాలంలో ఎవ్వరూ శుభకార్యాలు పెట్టుకోరు. మనకు వంట పని దొరకటం కష్టమే. మన పిల్లలు ఆకలికి అలమటించాల్సిందేనా? భయపడకయ్యా, ధైర్యంగా ఉండు. మనసు పెట్టి ఆలోచిస్తే ఈ సమస్య నుండి బయటపడే మార్గం దొరక్కపోదు. ఏమోనే, ఎంత ఆలోచించినా ఏ ఉపాయము తట్టట్లేదు అని ఆలోచిస్తుండగా ఒకరోజు అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ప్రమీలతో ఇలా అంటాడు. ఏమేవ్, ఈ వానాకాలం పుట్టలపైన పుట్టగొడుగులు బాగా మొలుస్తాయి కదా. అదొక్క వర్షాకాలంలోనే దొరికే ప్రత్యేకమైనవి. కాబట్టి ఆ కూర అందరూ ఇష్టపడి లొట్టలేసుకుంటూ తింటారు. అందుకని మనం అడవికెళ్ళి పుట్టగొడుగులు ఏరుకొచ్చి వాటితో కూర చేసి దారిన వచ్చిపోయే బాటసార్లకు అమ్ముకొని ఉపాధి పొందొచ్చుగా. నీ ఆలోచన చాలా బాగుందయ్యా. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరదాం పదా అని ఇద్దరూ అడవికెళ్ళి పుట్టగొడుగులు ఏరుకొచ్చి వాటిని శుభ్రం చేసి మసాలాలు నూరి గుమగుమలాడే రుచికరమైన పుట్టగొడుగుల కూర తయారు చేసి ఇంటి బయట పెట్టి అమ్ముతుంటారు. అప్పుడు అటుగా వెళ్తున్న బాటసారులు ఆ పుట్టగొడుగుల కూర వాసనకి మైమరిచిపోతారు. ఆహా, వాసన ఇలా ఉందంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో. నోట్లో లాలాజలం ఊరిపోతుంది. తొందరగా వెళ్ళి తినాలి. ఇదిగో అమ్మా, నాకు కాస్త పుట్టగొడుగుల కూరిపు అని తీసుకుని తింటూ ఉన్నాడు ఒక బాటసారి. ఆహా, పుట్టగొడుగుల కూర రుచి అద్భుతం. దీని రుచి ముందు మాంసం కూర కూడా సరిపోదనుకోండి. ఇంత రుచికరమైన కూర నేను ఇప్పటి వరకు తినలేదు. ఈ కూర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. కాస్త పొట్లం కట్టివ్వండి. అలాగేనండి అని కొంత కూర పొట్లం కట్టించింది ప్రమీల. నెమ్మదిగా రోడ్డున పోయే బాటసారులంతా అలవాటు పడి తింటూ ఉన్నారు. సాయంత్రానికి బోలెడంత డబ్బొచ్చింది. అది చూసి ప్రమీల, రుద్రయ్య సంతోషిస్తారు. వాళ్ల కళ్లలో ఆనందం, ఆశ్చర్యం చెప్పలేనిది. చూసావటయ్యా, దేవుడు మనల్ని ఎట్టా ఆదుకున్నాడో. అవునే ప్రమీల, కష్టాలొచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలని, తన తెలివితేటలకు పదును పెట్టాలని, సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని అర్థమైంది. ఓరే పిల్లలు, మీరు అడిగిన బడి బట్టలు ఈరోజే కుట్టిస్తాను పదండి.
అలా వర్షాకాలం మొత్తం కూటికి ఇబ్బంది లేకుండా తన తెలివితేటలతో రుద్రయ్య భార్య ప్రమీలతో కలిసి పుట్టగొడుగుల కూర చేసి అమ్ముతూ కూటికి ఇబ్బంది పడకుండా జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ అదృష్టం కొద్దీ ఆ వ్యాపారం వానాకాలం నుండి అన్ని కాలాలకి విస్తరించింది. దాంతో ఇక వంట పని కోసం ఊరూరా తిరగటం మానేసి అక్కడే వంట వ్యాపారం పెట్టుకుంటారు. అది చూసి ఊరి వాళ్ళు బిత్తరపోతారు, సిగ్గుతో తలదించుకుంటారు. రుద్రయ్య తన తెలివితేటలతో మన వల్ల వచ్చిన సమస్య నుండి బయటపడి మన మీద ఆధారపడకుండా మనము చేతి నీళ్లు తాగే పరిస్థితి లేకుండా తెలివిగా బతుకుతున్నాడు. అనవసరంగా మనమే ఆ పక్కూరి వంట వాళ్ళని తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నాం. మనం చాలా పొరపాటు చేస్తాం. మనం తీసుకున్న గుంతలో మనమే పడ్డాం అని అన్నాడు ఊరివాళ్లతో. ఊరివాళ్లంతా నీరసంగా ఉస్సురుమంటారు. మరోవైపు రుద్రయ్య 2 చేతుల డబ్బు సంపాదిస్తూ భార్య పిల్లలతో చాలా సంతోషంగా జీవిస్తుంటాడు.